అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలపై ఇంకా కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జేఆర్పురం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. గత నెల 30న మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పోలీస్ ఆంక్షలు పాటించలేదన్న ఆరోపణలతో గొర్రెల కిరణ్ కుమార్ ను కేసు నమోదు చేశారు. ఆయనపై ఇక జేఆర్పురం పోలీస్ స్టేషన్ గొర్రెల కిరణ్ కుమార్ సహా 16 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో గొర్రెల కిరణ్ కుమార్ తో సహా మరో 11 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. అయితే పృథ్వీ, గత నెల 30న మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో పోలీసులు ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించారు, దానికి సంబంధించి వీరు ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఏ రకమైన నిబంధనలు ఉల్లంఘించారు, పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఏమని పేర్కొన్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి పృథ్వీ. ప్రియా, ఇంకా ఈ గొర్రెల కిరణ్ కుమార్ తమ కేసుకు సంబంధించి అయితే ఇంకా ఎఫ్ఐఆర్ అయితే ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్ అనేది బయటికి వస్తే అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎటువంటి కేసులు పెట్టారు ఇంకా అనేది పూర్తి స్థాయి స్పష్టమైన డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. అయితే ఏదైనా జిల్లాలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు అయితే చూస్తుంటే మాత్రం కాస్త హీట్ ఎక్కిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల శ్రీధర్ అప్పలరాజు అవ్వచ్చు, తమ్మినేని సీతారాం అవ్వచ్చు, అలాగే మా చింతాడు రవికుమార్ అవ్వచ్చు, అలాగే ప్రస్తుతానికి ఇక్కడ అవ్వచ్చు గొర్రెల కిరణ్ కుమార్ అవ్వచ్చు, అలాగే ఇంకా వస్తున్న సమాచారం మేరకు ధర్మాన వర్గంపై కూడా, ఎందుకంటే వారు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వారు కూడా కొంత అడ్డగించారు, ఆ బారికేడ్స్ దగ్గర కొంత అడ్డగించారు, కార్యకర్తలతో వచ్చారని చెప్పి వారిపైన ధర్మాన వర్గం వారిపైన కూడా కేసులు నమోదు అవుతున్నాయి అని అయితే ఇప్పుడు కరెక్ట్ అప్డేట్ వస్తుంది. ఇంకా పూర్తి అప్డేట్ అయితే ఇంకా రావాల్సింది. కానీ మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మాత్రం జిల్లా రాజకీయం మాత్రం ఖచ్చితంగా చాలా హీట్ ఎక్కిందని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఒకటేసారి జేఆర్పురం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదయ్యాయి. వారి మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు, దాని గురించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అయితే మనకి ఇంకా రావాల్సింది. ఇంకా బయటకు అయితే ఆ పోలీసు దగ్గర నుంచి మనకైతే ఇంకా రావాల్సింది. అది వస్తే ఇంకా మనకి స్పష్టమైన సమాచారం అయితే రావాల్సింది. అంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి అరెస్టులు చేస్తుంది అని చెప్పేసి వైపు వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి అరెస్టుల తర్వాత వైసీపీ నుంచి ఏదైనా స్పందన ఉందా? ఇప్పటికే ఏదైతే చింతాడ రవికుమార్ మీద కేసులు పెట్టిన తర్వాత కానీ శ్రీధర్ అప్పలరాజు, తమ్మినేని సీతారాం ఇదంతా అయిన తర్వాత కూడా మొత్తంగా వైసీపీ నాయకులందరూ కూడా వారిని ఫోన్ లోనో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ అలా కొంత పరామర్శలు కూడా చేస్తూ, అలాగే వారు కూడా కొంత మీడియా ముందుకు వచ్చి ఇది ఏదైతే ఉందో ఇది రాజకీయ చర్యలు అనేవి కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేవి మారుతూ ఉంటాయి, కానీ ఒక పార్టీపై ఇలా కట్టుపూర్తంగా ఇలా చేయడం అనేది అయితే ఇది ఏమాత్రం సమంజసం కాదు అని అయితే వైసీపీ వారైతే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జేఆర్పురం అలాగే ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు నమోదయ్యాయి. గత నెల 30న మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పోలీసులు ఆంక్షలు పాటించలేదని చెప్పేసి ఆ ఆరోపణలతో గొర్రెల కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఇక జేఆర్పురం పోలీస్ స్టేషన్ లో గొర్రెల కిరణ్ కుమార్ తో సహా మరో 16 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో గొర్రెల కిరణ్ కుమార్ సహా 11 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇవంతా పూర్తిగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి ఒక అక్రమ అరెస్టులు చేశారు అని చెప్పేసి వైసీపీ నేతలు అయితే అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి వైసీపీ అభిప్రాయపడుతోంది. దీనికి సంబంధించి ఆరోపణలు కూడా చేస్తుంది. ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఆ పార్టీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు, అనవసరమైనటువంటి కేసులు, అక్రమ కేసులు మాపై పెట్టినంత మాత్రాన ఏ మొరిగేది లేదని చెప్పేసి అటుకు వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి మాట. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు జారీ చేసినటువంటి నిబంధనలను ధిక్కరించి ర్యాలీలు, సభలు నిర్వహించారని చెప్పేసి ఓవైపు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే పోలీసు ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను
మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తో పాటు మరో 16 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే కార్యకర్తలపై కూడా ఇక్కడ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ఆ రోజు పోలీసులు విధించినటువంటి ఆంక్షలేంటి, వాటిని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నేతలు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఏం ఉల్లంఘించారు, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఎందుకు కారణంగా ఏ సెక్షన్ల కింద పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన తీవ్ర వివాదాస్పదమైంది. మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజును ఏదైతే శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న అప్పల్ రాజును పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో ఏదైతే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం, భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు హాజరు కావడం కూడా ఒక తీవ్ర వివాదానికి దారితీస్తాయి. అయితే జైలు పరిసర ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి ఇన్ టైమ్ లో చేరుకోకపోవడంతో ఆయన ములాఖత్ కూడా నిరాకరించారు. అయితే జగన్ పర్యటన ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల పైన వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చింతాడ రవికుమార్ ఏదైతే ఆముదాల వలస ఇన్ఛార్జ్ గా ఉన్న చింతాడ రవికుమార్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రవల్లిక బూర్జే ఎస్ఐ ప్రవల్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. తన పార్టీకి సంబంధించిన నేతల పైన కార్యకర్తల పైన కేసులు ఎత్తివేస్తే తాను సరెండర్ అవుతానంటూ స్పష్టమైన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయితే మరోపక్క ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న గోర్ల కిరణ్ కుమార్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఏదైతే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలపైన వరుసగా నేతలపైన కేసులు పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటన నిమిత్తంతోనే ఈ కేసులు నమోదయ్యాయి. గత నెల 31వ తేదీన శ్రీకాకుళంలో జగన్ పర్యటించడం దాదాపు 16 మంది పైన కేసులు పెట్టారు. మరోపక్క ఒక మాజీ ఎమ్మెల్యే పైన మరొక పక్క ఇన్ఛార్జ్ పైన కేసులు పెట్టారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధుల పైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పైన భూ ఆక్రమణ కేసు నమోదు చేశారు. మరోపక్క సిద్ది అప్పలరాజు సిట్ అండ్ రన్ కేసులో జైల్లో ఉన్నారు. ఇటు చింతాడ రవికుమార్ పైన ఎస్ఐ ప్రవల్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోపక్క గోర్ల కిరణ్ కుమార్ జగన్ పర్యటన నిమిత్తంలో గోర్ల కిరణ్ కుమార్ ఇటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులను అడ్డుకున్నారంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతల పైన కూటమి కావాలనే అక్రమ కేసులు పెడుతుందంటూ పదే వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జయపురం పోలీస్ స్టేషన్ లో గోర్ల కిరణ్ కుమార్ తో సహా 16 మంది పైన కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 4 ప్రజాప్రతినిధుల పైన ఇప్పటికే కేసులు నమోదు చేశారు. కేసులు విచారణ జరుగుతున్నాయి. మరో పక్క చింతాడ రవికుమార్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇటు గోర్ల కిరణ్ కుమార్ పైన కేసు నమోదు చేయడంతో ఏం జరుగుతుంది, ఎచ్చర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే అంశాలపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆరాధిస్తున్నాయి. ప్రియ, అయితే ఇక్కడ చూసుకుంటే ఈ కేసులపై అయితే ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గానీ అండ్ ఆల్సో శ్రీకాకుళం జిల్లా వైసీపీ లీడర్లు గానీ లీగల్ గా వెళ్లేటువంటి అవకాశం ఉందా? సో దీనికి సంబంధించి కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఏమైనా ఉందా దీనికి సంబంధించి? ప్రియ, ఇప్పటికే అటు ఎచ్చర్లకు సంబంధించిన గోర్ల కిరణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే చింతాడ రవి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో జన సమీకరణ జరగడం, ఎక్కడికక్కడ పోలీసులు అటు వైసీపీ నేతలను అడ్డుకోవడం, అటు అసెంబ్లీ ఇటు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా అదే పర్యటనతో పోలీసులు అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్సీకి సంబంధించిన నేతల పైన వరుస అక్రమ కేసులు నమోదు కావడమే కాకుండా జన సమీకరణ చేస్తున్నారు. వైసీపీ నేతలు కేవలం పర్మిషన్ లేకపోయినా ఏదైతే అక్కడ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అనే ఆరోపణలో వరుసగా అరెస్ట్ చేస్తే జగన్ పర్యటన నిమిత్తం దాదాపు 4 రూట్లు వైసీపీ నేతలు ఇచ్చారు. పోలీసులు ప్రత్యామ్నాయ రూటు సిద్ధం చేసి ఇచ్చారు. కేవలం జగన్ తో పాటు 8 వాహనాలకు పర్మిషన్ ఉండడం, అయితే అక్కడ జగన్ తో పాటు భారీ స్థాయిలో క్యాన్వాయ్ హాజరు కావడం, భారీ స్థాయిలో క్యాన్వాయ్ రావడం, వీటి అన్నిటిపైన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వరుసగా నేతలపైన కేసులు నమోదు చేస్తున్నారు. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. జేఆర్పురం అలాగే ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
గత నెల 30న మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పోలీస్ ఆంక్షలు పాటించలేదన్న ఆరోపణలతో గొర్లె కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటు జేఆర్పురం పోలీస్ స్టేషన్ గొర్లె కిరణ్ తో సహా మరో 16 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ లో గొర్లె కిరణ్ కుమార్ తో సహా మరో 11 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో మొత్తానికైతే ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై 2 పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులపై కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు గట్టిగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గత నెల జూలై 30న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటనకు వచ్చారు. సో ఈ సందర్భంగా పోలీసులు విధించినటువంటి ఆంక్షలను నిబంధనలను కూడా పాటించలేదన్నటువంటి ఆరోపణలపై ఈ ఈ కేసులు పెట్టారు. సో ఇక జగన్ పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి పోలీసులు జారీ చేసినటువంటి రూల్స్ ను ధిక్కరించి ర్యాలీలు నిరసనలు చేస్తున్నారన్నటువంటి ఇదితో పోలీసులు అయితే దానికి సంబంధించి మేము అరెస్ట్ చేశామని చెప్పేసి ఓవైపు పోలీసులు పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసు ఆంక్షల్ని ఉల్లంఘించినందుకు గాను మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తో సహా మరో 11 మందిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. సో ఇదే పర్యటనలో ఉల్లంఘనలతో ఉదంపై కూడా ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ లో గొర్లె కిరణ్ కుమార్ తో పాటుగా మరో 11 మందిపై కూడా కేసు నమోదు చేశారు. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతానికి.